భయం, ఏమిటి మమకారం? బ్రతుకు మీద భ్రాంతి నీకింకా పోలేదా? ఏ సుఖాన్ని ఆశించి ఈ జీవితాన్ని పట్టుకుని ఊగులాడుతున్నావు? అదుగో అటు తిరిగి చూడు, తాతయ్య పిలుస్తున్నాడు. అటు తిరుగు, అనుమానించుకు. అగాధమైన ఆలయాలు, అనంతమైన శాంతి నీకు లభిస్తుంది. నడు, 2 అడుగులు ముందుకు నడు, అంతే. ఇంకా నీకు ఏ బాధలు ఉండవు. వెంకటరమణ రాక్షసాకరణ వెంకటరమణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ వెంకటరమణ గోవింద గోవింద. చక్కని సుక్క నా బంగారు తల్లి. దారి తప్పినట్లున్నావు తల్లి. ఈ దారి మంచిది కాదు. నలుగురు నడిచే దారి ఆ పక్కన ఉన్నది. ఏడుకొండలవాడు నిన్నెప్పుడు చల్లగా కాపాడుతాడు తల్లి. ఆపద్బాంధవ, అనాథ రక్షక, ఏడుకొండలవాడ గోవింద గోవింద. రారా వెంకటరమణ రాక్షసాకరణ రారా వెంకటరమణ రాక్షసాకరణ రారా వెంకటరమణ రాక్షసాకరణ రారా వెంకటరమణ రాక్షసాకరణ రారా వెంకటరమణ. బాబు గారు మా కూలి బారని మేము పోతాం. ఉండబా, సామాన్లు ఎక్కచాలంటే కూలి ఎలాగిస్తాం? బాబు గారు, ఒక్క సామాన్ తక్కువైందండి. గొడుగు కనిపించట్లేదు. గొడుగు ఆ బండిలో ఏమన్నా మర్చిపోయినాము. అడిగి తిరిగి చూసిరా. వెళ్ళు. సంకర గొడుగు. బాబు గారు సరిపోయిందండి. భలేవాడిలే. రెడీ. ఓ సామాన్లు వచ్చేసాయి. పిల్ల కనపట్టలేదంటే. పిల్ల కనపట్టలేదంట. అవునన్నయ్య, మన శశి కనిపించడం లేదు. ప్రొద్దుటి నుంచి పార్వతి కూడా ఉంది. ఇది మరీ బాగుంది. గుళ్ళోని చూతులు వచ్చాక అసలు ఎప్పుడు నేను చూడలేదు. నీ బస్సులో ఎక్కింది అనుకున్నాను. అయ్యో నా తల్లి, పసిపిల్ల, ఒంటి నిండా నగలు కూడా ఉన్నాయి. నేను చెప్తే విన్నారు. ఈ మొక్కులు, ఈ 3 నమ్మకాలే చివరికి మన కొంపలు తీస్తాయి. భయం లేదు వదినా. ముందు పిల్ల సంగతి చూడండి. అదే గొడుగుతో కూడా 32. 32 జాగ్రత్త చూస్తుడు. గొడుగుతో కలిపి 32. మా కూలి ఇప్పించండి బాబు గారు. ఉండంట, నా దగ్గర డబ్బు ఎక్కడ ఉందా? మా సావుకారు రాని. కనిపించావా నా తల్లి? కనిపించావా? కనిపించావా తల్లి? కనిపించావా నా తల్లి? నీకోసం ఎంత కంగారు పడ్డానమ్మా. కనిపించావా నా బంగారు తల్లి? సీతమక్క, ఇంకా నగలు అవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో లెక్క చూడండి. నగలకి వచ్చిలేనయ్యా, నా బిడ్డ నాకు దక్కింది. అదే 10,000. ఎవరమ్మా నువ్వు? ఈ రుణం ఎలా తీర్చుకోగలను తల్లి? ఏ ఊరమ్మా నీది?
సాక్షాత్తు లక్ష్మీదేవిలా వచ్చి మా శశిని కాపాడావు తల్లి.